వెల్కమ్ టు ఐఏసీ. గుడ్ ఈవినింగ్ ఆల్. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి లడాక్ కి సంబంధించింది. లడాక్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారిందని తెలుసు 2019 తర్వాత. సో జమ్మూ కాశ్మీర్ స్టేట్ కాస్త జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ యూనియన్ టెరిటరీస్ కింద చేంజ్ అయ్యాయి. అలా చేంజ్ అయిన 2 years కి లడాక్ కేంద్ర పాలిత ప్రాంతం తన ప్రాంతం యొక్క యానిమల్ ని అండ్ యాజ్ వెల్ యాజ్ బర్డ్ ని కూడా మనకి రికగ్నైజ్ చేసి అనౌన్స్ చేసింది. దానికి సంబంధించింది ప్రతి స్టేట్ కి యూనియన్ టెరిటరీకి కూడా ఒక యానిమల్ బర్డ్ ట్రీ అంటాం. సో వీటిని రికగ్నైజ్ చేసే అవకాశం అండ్ అలవాటు ఉంటే అలాగా మనకి లడాక్ కి సంబంధించి ఆ ప్రాంతం యొక్క యానిమల్ గా ఇటీవల దేన్ని డిక్లేర్ చేసింది అంటే స్నో లెపర్డ్, మంచు చిరుత పులి అంటాం. స్నో లెపర్డ్ ని ఆ ప్రాంతం యొక్క యానిమల్ గా రికగ్నైజ్ చేసింది. అలాగే బ్లాక్ నెక్డ్ క్రేన్ అనే దాన్ని ఆ ప్రాంతం యొక్క బర్డ్ కింద రికగ్నైజ్ చేసింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. అలాగే లడాక్ యొక్క యానిమల్ ఏది అంటే స్నో లెపర్డ్ గా చెప్పొచ్చు, మంచు చిరుత పులిగా. లడాక్ యొక్క బర్డ్ పక్షి ఏది అంటే బ్లాక్ నెక్డ్ క్రేన్. మీరు అక్కడ చూడొచ్చు బ్లాక్ నెక్డ్ క్రేన్. సో ఇవి ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే మనకి ఈ బ్లాక్ నెక్డ్ క్రేన్ అనేది ఎక్కువగా లడాక్ లో సోకర్ అనే ఒక వెట్లాండ్ ఉందంట, అక్కడ ఎక్కువగా కనిపిస్తాయంట సోకర్. సో సోకర్ అనేది వెట్లాండ్, చిత్తడి నేల. ఎక్కడ అంటే లడాక్ లో. దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే భారతదేశపు 42వ రామ్సర్ సైట్ కింద ఇది రికగ్నైజ్ చేయబడింది. ద 42nd రామ్సర్ సైట్ ఆఫ్ ఇండియా కింద దేన్ని చెప్తారు అంటే సోకర్ అనే దాన్ని చెప్తారు. ఇది లడాక్ లో ఉంది. అలాగే లడాక్ యొక్క నేషనల్ పార్క్ గా దీన్ని చెప్పొచ్చు అంటే హెమిస్. హెమిస్ ఈజ్ అ లడాక్ నేషనల్ పార్క్ అండ్ హెమిస్ ఫెస్టివల్ ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ లడాక్ ఏరియా. నేషనల్ పార్క్ గా చెప్తాం, ఫెస్టివల్ గా కూడా చెప్తాం. అలాగే మనకి ఆర్కే సింగ్ మాథూర్ ఈజ్ అ గవర్నర్ ఆఫ్ లడాక్. లడాక్ కి ప్రస్తుతం ఆర్కే మాథూర్ గవర్నర్ గా ఉన్నారు. సో ఇవి గుర్తుపెట్టుకోవచ్చు లడాక్ కి సంబంధించి. అయితే ఇక్కడ స్నో లెపర్డ్ అని ఉంది చూసారా. ఈ స్నో లెపర్డ్ అనేది లడాక్ కేంద్ర పాలిత ప్రాంతానికి యానిమల్ కాకుండా హిమాచల్ ప్రదేశ్ స్టేట్ కి కూడా ఇదే స్టేట్ యానిమల్ గా ఉంది. హిమాచల్ ప్రదేశ్ కి కూడా స్టేట్ యానిమల్ గా ఉన్నది ఏది అంటే మంచు చిత్తపులి. హిమాచల్ ప్రదేశ్ లో మనకు ఒక బయోస్పియర్ ఉంది. హిమాలయన్ డెజర్ట్ అంటాం లేదా గ్రేట్ కోల్డ్ డెజర్ట్ అని కూడా పిలవచ్చు. అది ఒక బయోస్పియర్ హిమాచల్ ప్రదేశ్ లో. అక్కడ మనకి ఎక్కువగా స్నో లెపర్డ్స్ కనిపిస్తాయంట. అలాంటి స్నో లెపర్డ్ లడాక్ కి హిమాచల్ ప్రదేశ్ కి కూడా యానిమల్ గా ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అలాగే జమ్మూ కాశ్మీర్ విషయానికి వచ్చేటప్పటికి జమ్మూ కాశ్మీర్ కి కశ్మీరీ స్టాగ్ అనేది యానిమల్ గా ఉంది. సో దీని ప్రాంతం యొక్క యానిమల్ వచ్చేటప్పటికి కశ్మీరీ స్టాగ్ అనేది ఈ యానిమల్. అలాగే బర్డ్ వచ్చేటప్పటికి సేమ్ ఏనండి, బ్లాక్ నెక్డ్ క్రేన్ అనేది జమ్మూ కాశ్మీర్ కి లడాక్ కి కూడా పక్షిగా ఉంది, ఆ ప్రాంతం యొక్క రిప్రజెంటెడ్ పక్షిగా. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే జమ్మూ కాశ్మీర్ కి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్నది మనోజ్ సిన్హా. ఇది టోటల్ కరెంట్ అఫైర్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇటీవల లడాక్ అక్కడ స్టేట్ అని ఇచ్చారు, ఇట్స్ అ యూనియన్ టెరిటరీ. సో మీరు అది అలా అర్థం చేసుకోవాలి. లడాక్ యూనియన్ టెరిటరీ ఈజ్ డిక్లేర్డ్ and Ladakh government is declared and animal is snow leopard and as well as a bird is black necked crane. అదే జమ్మూ కాశ్మీర్ కి అయితే కశ్మీరీ స్టాగ్ అనేది యానిమల్ గా ఉంది, బ్లాక్ నెక్డ్ క్రేన్ అనేది బర్డ్ గా ఉంది. అదే హిమాచల్ ప్రదేశ్ కి కూడా మనకి స్టేట్ యానిమల్ గా ఉన్నది ఏది అంటే స్నో లెపర్డ్ గా చెప్పొచ్చు. సో ఇవి టోటల్ గా దీనికి సంబంధించిన. సో ఇప్పుడున్న కరెంట్ అఫైర్ మనకి గ్లోబల్ డైరీ రిపోర్ట్ కి సంబంధించింది. డచ్ బేస్డ్ కంపెనీ అయినా అంటే నెదర్లాండ్ లో వర్క్ చేస్తున్న రాబో బ్యాంక్ అనే కంపెనీ మనకి ఈ గ్లోబల్ డైరీ రిపోర్ట్ ని ఇచ్చింది. ఈ రిపోర్ట్ లో మనకి ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే అమూల్ సంస్థ వచ్చేటప్పటికి మనకి 18th ర్యాంక్ లో ఉంది. దట్ ఈస్ అ కరెంట్ అఫైర్.
అమూల్ డైరీ ఇండియాలో ఏదైతే మనకి ప్రఖ్యాతంగా చెప్పుకుంటామో అలాంటి అమూల్ డైరీ 18th ప్లేస్ లో ఉంది గ్లోబల్ డైరీ రిపోర్ట్ లో. ఇది ఇచ్చింది రెబో బ్యాంక్ అనే సంస్థ, అది నెదర్లాండ్స్ కేంద్రంగా పనిచేస్తుంది. కానీ 2020 చూసుకుంటే 2020లో అమూల్ యొక్క ర్యాంక్ వచ్చేటప్పటికి 16th గా ఉంది. 2021 చూసుకుంటే అమూల్ యొక్క ర్యాంక్ వచ్చేటప్పటికి 18th గా ఉంది. అంటే 2 places డ్రాప్ అయిందని చెప్తున్నారు. అలాగే ఈ ఓవరాల్ గా గ్లోబల్ డైరీ బ్యాంక్ రిపోర్ట్ లో టాప్ కంపెనీగా లేదా టాప్ డైరీగా నిలిచింది ఏది అంటే ఫ్రెంచ్ బేస్డ్ కంపెనీ అయిన లాక్టెలిస్ అనేది మనకి టాప్ గా నిలవడం జరిగింది. ఇది ఫ్రెంచ్ కి సంబంధించిన డైరీ కంపెనీ. అయితే ప్రతి సంవత్సరం కూడా ఆల్మోస్ట్ గత కొన్ని సంవత్సరాల నుంచి స్విట్జర్లాండ్ కి సంబంధించిన ఇంకొక కంపెనీ ఉందండి. సో దాని పేరు వచ్చేటప్పటికి మనకి బెనూతమ్ నెస్ట్లే. సో నెస్ట్లే కంపెనీ ఇది బెనూతమ్ నెస్ట్లే అని చెప్పేసి పిలుస్తున్నారు. దిస్ ఈజ్ అ స్విట్జర్లాండ్ బేస్డ్ కంపెనీ. దీనిని కూడా క్రాస్ చేసి ఈ సంవత్సరం దీని రికార్డ్ కూడా బ్రేక్ చేసి మనకి ఫ్రెంచ్ కి సంబంధించిన లాక్టెలిస్ అనేది టాప్ కంపెనీగా నిలిచింది. భారతదేశానికి సంబంధించిన అమూల్ 18th ప్లేస్ లో నిలిచింది. అలాగే అమూల్ వచ్చేటప్పటికి పటేల్ అండ్ వెర్గీస్ కురియన్ అనే ఇద్దరు పర్సన్స్ స్టార్ట్ చేశారు దీన్ని. ఆల్రెడీ చాలా మందికి మనకి వెర్గీస్ కురియన్ తెలుసు, ఎందుకంటే మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా కింద మనం వెర్గీస్ కురియన్ ని పిలవడం జరుగుతుంది. వైట్ రివల్యూషన్, శ్వేత విప్లవం, ఇలాంటివన్నీ కూడా వెర్గీస్ కురియన్ యొక్క కాంట్రిబ్యూషన్ ఉందని చెప్పొచ్చు. అలాంటి వెర్గీస్ కురియన్ స్థాపించిందే ఈ అమూల్ సంస్థ. ఈ సంవత్సరం దీని యొక్క టర్న్ ఓవర్ అంటే లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ చూసుకుంటే దీని యొక్క టర్న్ ఓవర్ వచ్చేసి $5.3 బిలియన్ గా ఉంది పర్ యానం కి సంబంధించి. అలాగే సంవత్సరానికి దీని నికర ఆదాయం వచ్చేటప్పటికి $23 బిలియన్ గా ఉంది లాక్టికల్స్ కంపెనీకి సంబంధించి. సో ఇది ఓవరాల్ గా ఈ రిపోర్ట్ కి సంబంధించిన కాన్సెప్ట్ గా చెప్పొచ్చు. రెబో బ్యాంక్ అనే సంస్థ, డచ్ బేస్డ్ సంస్థ, గ్లోబల్ డైరీ రిపోర్ట్ అనేది ఇచ్చింది. దీంట్లో టాప్ కంపెనీగా ఫ్రెంచ్ కి సంబంధించిన లాక్టిల్స్ నిలిచింది. అండ్ ఇండియా వచ్చేటప్పటికి 18th అమూల్ కంపెనీ నిలిచింది. అమూల్ ని స్థాపించింది వెర్గీస్ కురియన్. వెర్గీస్ కురియన్ ని మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలవచ్చు. వైట్ రివల్యూషన్ లేదా శ్వేత విప్లవంలో ఈయన అంటూ కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. యూనియన్ టెరిటరీ ఆఫ్ చండీగఢ్ అండ్ దానితో పాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. సో మనకి చండీగఢ్ లోని గవర్నమెంట్ ప్రెస్ బిల్డింగ్ దగ్గర ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క హెరిటేజ్ సెంటర్ ని నియమించనున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క హెరిటేజ్ సెంటర్ అనే దాన్ని ఎక్కడ నిర్మించనున్నారు అంటే చండీగఢ్. సో చండీగఢ్ లోని గవర్నమెంట్ ప్రెస్ బిల్డింగ్ ఉందంట. సో ఆ ప్రెస్ బిల్డింగ్ పరిధిలోనే మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క హెరిటేజ్ సెంటర్ ని నియమించనున్నారు. ఈ మేరకు చండీగఢ్ ప్రభుత్వం అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇది మనకి ఇక్కడ కరెంట్ అఫైర్. అయితే ఇది ఎలా నియమిస్తారు, ఇందులో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, సో ఇవన్నీ కూడా ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఇది ప్రెస్ లో రిలీజ్ అయింది కాబట్టి మనం ఇది డిస్కస్ చేసుకున్నాం. అలాగే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన జీకే ఫ్యాక్ట్స్ ఏంటి అంటే చండీగఢ్. ఎందుకంటే ఇక్కడ చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి మనకి కరెంట్ అఫైర్ లో రావడం జరిగింది. సో ఇటీవల పంజాబ్ కి అండ్ చండీగఢ్ కి కూడా మనకి గవర్నర్ గా, అంటే పంజాబ్ కి గవర్నర్ గా, చండీగఢ్ కి అడ్మినిస్ట్రేటర్ గా ప్రస్తుతం ఉన్న వ్యక్తి ఎవరు అంటే బన్వరీలాల్ పురోహిత్. బన్వరీలాల్ పురోహిత్, ఇది ఒక చిన్న చేంజ్ అండి. సో దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. బన్వరీలాల్ పురోహిత్ గారు ప్రస్తుతం మనకి పంజాబ్ యొక్క గవర్నర్ గా ఉన్నారు అండ్ చండీగఢ్ కి అడ్మినిస్ట్రేటర్ గా ఉన్నారు. ఇది వరకు విపి సింగ్ బద్నోరే ఉన్నారు. ఆయన ప్రదేశంలో తమిళనాడు యొక్క గవర్నర్ అయిన బన్వరీలాల్ పురోహిత్ గారే అడిషనల్ ఛార్జ్ తీసుకున్నారు, పంజాబ్ యొక్క గవర్నర్ గా అండ్ చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ గా. అండ్ దాని తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ప్రస్తుతం మనకి ఎయిర్ మార్షల్ అంటాం. సో ఎయిర్ మార్షల్ గా రాకేష్ కుమార్ భదౌరియా, ఆర్కే సింగ్ భదౌరియా అని పిలుస్తాము. సో ఆయన ప్రస్తుతం ఎయిర్ మార్షల్ గా ఉన్నారు. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. అలాగే ఎయిర్ ఫోర్స్ డే అనేది ఎప్పుడు ఇండియాలో సెలబ్రేట్ చేస్తారు అంటే October 8th ఎయిర్ ఫోర్స్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకొక కరెంట్ అఫైర్ ని కూడా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇండియా తనకంటూ ఓన్ ఇండిజీనియస్ డ్రోన్ టెక్నాలజీని డెవలప్ చేసుకుంది. ఆ డ్రోన్ టెక్నాలజీని ఇంద్రజాల్ అని చెప్పేసి పిలుస్తుంది. ఇది వరకు మనం వేరే కంట్రీస్ మీద ఆధారపడడం డ్రోన్ టెక్నాలజీ కోసం. కానీ హైదరాబాద్ కి చెందిన గ్రీన్ రోబోటిక్స్ సంస్థ ఇంద్రజాల్ అనే డ్రోన్ సిస్టమ్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. ఇది మన ఇండిజీనియస్ డ్రోన్ సిస్టమ్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లేదా ఎయిర్ ఫోర్స్ డే ఎప్పుడు అంటే October 8th. ఎయిర్ ఫోర్స్ యొక్క హెరిటేజ్ సెంటర్ ని ఎక్కడ నియమించబోతున్నారంటే చండీగఢ్. ఇటీవల చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ గా పంజాబ్ యొక్క అడిషనల్ ఛార్జ్ తీసుకున్న పర్సన్ ఎవరు అంటే బన్వరీలాల్ పురోహిత్. ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ యాజ్ అ తమిళనాడు గవర్నర్. ఇది కరెంట్ అఫైర్ ఇక్కడ మనకి. ద యూనియన్ టెరిటరీ ఆఫ్ చండీగఢ్ అండ్ IAF సైన్ ప్యాక్ట్స్ ఫర్ ద ఇండియాస్ ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ హెరిటేజ్ సెంటర్ ఇన్ చండీగఢ్.
సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అటు స్పోర్ట్స్ కి సంబంధించింది, స్టేట్ కి సంబంధించింది కూడా. ఇటీవల పారా ఒలింపిక్ సందర్భంగా ఇండియాలో ఒక పేరు అనేది కంప్లీట్ గా మనకి వినిపిస్తా ఉంది. ఆమె పేరు అవని లాకేరా. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఈమె పేరుని గుర్తుపెట్టుకోండి, అవని లాకేరా. షీఈస్ ఫ్రమ్ రాజస్థాన్ ఏరియా. ఈమె ఇటీవల జరిగిన పారా ఒలింపిక్స్ లో షూటింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ ని తీసుకొచ్చింది ఇండియాకి 10 మీటర్స్ రైఫిల్ ఈవెంట్ లో. అండ్ అంతేకాకుండా ఇప్పటి వరకు పారా ఒలింపిక్స్ చరిత్రలో భారతదేశానికి గోల్డ్ మెడల్ ని తీసుకొచ్చిన మొట్టమొదటి విమెన్ కింద కూడా ఈమె రికార్డ్ ని క్రియేట్ చేశారు అవని లకేరా గారు. అలాంటి రాజస్థాన్ కి చెందిన ఈ విమెన్ ని రాజస్థాన్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా మనకి నియమించడం జరిగింది. దానికి సంబంధించిన విషయం ఇది. అయితే ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది బేటీ బచావో బేటీ పడావో అనేది. సో బేటీ బచావో బేటీ పడావో అనే దాన్ని 2015లో ఒక క్యాంపెయిన్ కింద స్టార్ట్ చేశారు. సో ఎస్పెషల్లీ మనకి ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో ఇండియాలో, సో అలాంటి వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ ఏమున్నాయి, వాళ్ళకి ఎలాంటివి లబ్ధి పొందొచ్చు గవర్నమెంట్ దగ్గర నుంచి, గవర్నమెంట్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అండ్ ఫినాన్షియల్ పరంగా ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది, ఇదంతా కూడా బేటీ బచావో బేటీ పడావో క్యాంపెయిన్ లో చెప్పడం జరిగింది. దాదాపుగా 100 కోట్ల టార్గెట్ తో ఇనీషియల్ గా 2015లో ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారు, మొట్టమొదటిగా హర్యానా రాష్ట్రంలో. సో దాని తర్వాత నెమ్మదిగా భారతదేశం అంతటా కూడా ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. అలాంటి బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం రాజస్థాన్ లో ఈసారి నుంచి బ్రాండ్ అంబాసిడర్ గా అవని లకేరా ఉండబోతున్నారు. అవని లకేరా 10 మీటర్స్ రైఫిల్ షూటింగ్ విభాగంలో భారతదేశానికి గోల్డ్ మెడల్ ని తీసుకొచ్చారు. అది కూడా పారా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ ని తీసుకొచ్చిన ఫస్ట్ విమెన్ అవని లకేరా గారు. టోటల్ గా 54 మంది పారా ఒలింపిక్ అథ్లెట్స్ ఈసారి పారా ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. టెక్ చంద్ ఫ్లాగ్ ని రిప్రజెంట్ చేయడం జరిగింది. మరియప్ప తంగవేల్ని ఫస్ట్ టైం అనుకున్నా, సో ఆయన క్వారంటైన్ లో ఉండడం వల్ల సో టెక్ చంద్ గారు పారా ఒలింపిక్ లో ఇండియాకి ఫ్లాగ్ ని రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇది ఓవరాల్ గా పారా ఒలింపిక్స్ కి సంబంధించింది. అలాగే ఇక్కడున్న కరెంట్ అఫైర్ కి రాజస్థాన్ యొక్క చీఫ్ మినిస్టర్ గా మనకి ప్రస్తుతం అశోక్ గెహ్లాట్ అనే పర్సన్ ఉన్నారు. రాజస్థాన్ యొక్క గవర్నర్ గా కల్రాజ్ మిశ్రా ఉన్నారు. సో రాజస్థాన్ గవర్నమెంట్ ఈస్ నామినేటెడ్ ద షూటర్ అవని లకేరా యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ద బేటీ బచావో అండ్ బేటీ పడావో. సో మొత్తం ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కరెంట్ అఫైర్ ఒకటేనండి, అవని లకేరా గారిని రాజస్థాన్ లోని బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడానికి నామినేట్ చేశారు. అది కరెంట్ అఫైర్. జీకే ఫ్యాక్ట్స్ లోకి వచ్చేటప్పటికి రాజస్థాన్ యొక్క గవర్నర్ కల్రాజ్ మిశ్రా, రాజస్థాన్ యొక్క చీఫ్ మినిస్టర్ అశోక్ గెహ్లాట్, ద ఫస్ట్ విమెన్ పారా ఒలింపిక్ లో గోల్డ్ మెడల్ ని తీసుకొచ్చింది అవని లకేరా గారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం మొట్టమొదటిగా స్టార్ట్ అయిన ఇయర్ 2015. సో ఇవి మీరు జీకే ఫ్యాక్టర్స్ లో గుర్తుపెట్టుకోవాల్సినవి. సో ఇటీవల ఎస్బీఐ మనకి జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ లో ఉన్న ధాల్ లేక్ మీద ఫ్లోటింగ్ ఏటీఎం ని ఓపెన్ చేసింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఇటీవల ఎస్బీఐ బ్యాంక్ ఫ్లోటింగ్ ఏటీఎం అనే సెంటర్ ని లేదా ఫ్లోటింగ్ ఏటీఎం ఫెసిలిటీని మనకి ఎక్కడ స్టార్ట్ చేసింది అంటే ధాల్ లేక్ మీద అని గుర్తుపెట్టుకోండి. సో ధాల్ లేక్ అనేది శ్రీనగర్ లోని జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉంది. అయితే ఎస్బీఐకి ఇది ఫస్ట్ టైం కాదు. ఎస్బీఐ 2004లో కేరళలో ఎర్నాకుళం ప్రాంతంలో ఆల్రెడీ ఫ్లోటింగ్ ఏటీఎం ని స్టార్ట్ చేసింది. సో దాని తర్వాత ఆల్రెడీ అది ఆపరేషన్స్ ని కొనసాగిస్తుంది. అలా అదే తరహాలో జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ లో ఉన్న ఈ దాల్ లేక్ మీద ఫ్లోటింగ్ ఏటీఎం అనే దాన్ని స్టార్ట్ చేశారు. ఈ దాల్ లేక్ చాలా ఫేమస్ అని చెప్పాలి, ఎందుకంటే ఇదే దాల్ లేక్ మీద 200 సంవత్సరాల చరిత్ర కలిగిన భారతదేశంలో నీటి మీద తేలియాడే పోస్ట్ ఆఫీస్ కూడా ఉంది. ద ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ ఈస్ లొకేటెడ్ ఇన్ దాల్ లేక్ ఇన్ ఇండియా. సో దాల్ లేక్ మీద ఉంది, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ సెకండ్ వచ్చేటప్పటికి షికారా ఫెస్టివల్, బోట్ ఫెస్టివల్ అంటాం. సో ఈ షికారా ఫెస్టివల్ అనేది కూడా జమ్మూ కాశ్మీర్ లో చాలా ఫేమస్, ఎస్పెషల్లీ ధాల్ లేక్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా సెలబ్రేట్ చేస్తారంట. అలాగే జమ్మూ కాశ్మీర్ లో 2 ఫ్రెష్ వాటర్ లేక్స్ ఉన్నాయి, 2 మంచినీటి సరస్సులు ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి ఉల్లార్ లేక్ అంటాం అండ్ రెండోది ధాల్ లేక్ అంటాం. భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సుగా ఉల్లార్ లేక్ ని చెప్తారు. ఇది దాని జీకే రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. అంటే భారతదేశంలో ప్రస్తుతం ఎస్బీఐ తన యొక్క నెక్స్ట్ ఫ్లోటింగ్ ఏటీఎం ని ఎక్కడ ఏర్పాటు చేసింది అంటే ధాల్ లేక్ మీద. అండ్ ధాల్ లేక్ అనేది ఫ్రెష్ వాటర్ ఇన్ శ్రీనగర్ గా చెప్పొచ్చు. అలాగే భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు, లార్జెస్ట్ వాటర్ లేక్ ఏది అంటే ఉల్లార్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇదే దాల్ లేక్ దగ్గర షికారా అనే ఫెస్టివల్ ని కూడా కండక్ట్ చేస్తారు జమ్మూ అండ్ కాశ్మీర్ లో. అలాగే నీటి మీద తేలియాడే పోస్ట్ ఆఫీస్ కూడా ఇక్కడే ఉంది. నీటి మీద తేలియాడే నేషనల్ పార్క్ కీబుల్ లాంజోవా మణిపూర్ లో ఉంది. నీటి మీద తేలియాడే పోస్ట్ ఆఫీస్ గానీ, నీటి మీద తేలియాడే ఏటీఎం గానీ సో మనకి ధాల్ లేక్ ఇన్ జమ్మూ కాశ్మీర్ లో ఉన్నాయి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అవార్డ్స్ కి సంబంధించింది. రామన్ మెగాసెస్ అవార్డ్.
సో నోబెల్ ప్రైజ్ తో ఈక్వల్ గా చెప్తారు ఈ రామన్ మెగాసెస్ అవార్డ్ ని. అండ్ ఎస్పెషల్లీ ఆసియా ప్రాంతంలో అంటే రీజనల్ వైజ్ గా చెప్పిన అవార్డు, అంటే ఆసియా ప్రాంతంలోనే అతిపెద్ద అవార్డుగా ఈ రామన్ మెగాసెస్ అవార్డ్ ని చెప్తారు. సో అలాంటి అవార్డ్ ని ఈసారి ఎవరికి ఇచ్చారు అనేది చూద్దాం. ఒక పర్సన్ వచ్చేటప్పటికి ఫిరదౌసి కాద్రి. సో ఒకసారి చూడండి, ఫిరదౌసి కాద్రి, షీఈ్ ఫ్రమ్ బంగ్లాదేశ్ అండి. సో బంగ్లాకి సంబంధించిన ఫిరదౌసి కాద్రి అనే పర్సన్ కి ఈ రామన్ మెగాసెస్ అవార్డ్ అనేది లభించింది. సో చాలా మందికి ఇచ్చారు అండ్ వాళ్ళలో ఫిరదౌసి కాద్రి ఒకళ్ళు బంగ్లాదేశ్ కి సంబంధించి. ఈమె ఒక ఓరల్ వ్యాక్సిన్ ని కనిపెట్టారు, చీప్ వ్యాక్సిన్ ని, అది కూడా కలరా కోసం. సో ఆమె చేసిన కాంట్రిబ్యూషన్ కి గాను రామన్ మెగాసెస్ అవార్డ్ ఈ సంవత్సరం ఈమెకి కూడా ఇవ్వడం జరిగింది. సో ఈమెతో పాటు నెక్స్ట్ వచ్చేటప్పటికి మొహమ్మద్ అమ్జాద్ సాద్కి అని చెప్పే ఒక పర్సన్, పాకిస్తాన్ కి సంబంధించిన పర్సన్, ఎకనామిస్ట్, ఈయన ఆర్థికవేత్త. అండ్ ఎస్పెషల్లీ పాకిస్తాన్ లో లార్జెస్ట్ మైక్రో ఫినాన్సీ ఇన్స్టిట్యూషన్ అనే దాన్ని స్థాపించారు. సో ఈయనకి కూడా రామన్ మెగాసెస్ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇంకొక పర్సన్ వచ్చేటప్పటికి రాబర్ట్ బెలోన్ అనే పర్సన్. సో రాబర్ట్ బెలోన్ వచ్చేటప్పటికి ఒక ఫిషరీ మ్యాన్, మత్స్యకారుడు, ఫిలిప్పీన్స్ కంట్రీకి సంబంధించి. అలాగే ఇంకొకటి సంస్థ అండి, ఇన్స్టిట్యూషన్, దాని పేరు వాచ్ టాక్. సో వాచ్ టాక్ అనే దానికి కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఇండోనేషియాకి సంబంధించిన వాచ్ టాక్ కి. అండ్ రాబర్ట్ బెలూన్ అనే పర్సన్ ఏ కంట్రీకి సంబంధించిన ఆయన అంటే ఫిలిప్పీన్స్. ఆల్రెడీ మీకు ఫిలిప్పీన్స్ యొక్క క్యాపిటల్ తెలుసు, మనీలా అని చెప్పేసి. సో ఫిలిప్పీన్స్ యొక్క రాబర్ట్ బెలూన్ కి. అండ్ పాకిస్తాన్ కి సంబంధించిన మొహమ్మద్ అమ్జాద్ సిద్కి అనే పర్సన్ కి కూడా మనకి ఈ రామన్ మెగాసెస్ అవార్డ్ అనేది లభించింది, వీళ్ళందరికీ కూడా. సో దీనిని నోబెల్ ప్రైజ్ తో ఈక్వల్ గా కంపేర్ చేస్తారంట. That is about the Raman Megases Award in 2021. Firdausi Kadri from Bangladesh, Mohammad Amzad from Pakistan, Robert Bellon from the Philippines, and Indonesia నుంచి ఉన్న సంస్థ Watchdog. Portion 2.0 is in current affair. సో మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ సెప్టెంబర్ మంత్ మొత్తం కూడా పోషన్ 2.0 అనే దాన్ని పోషన్ మహాన్ కింద మనకి సెలబ్రేట్ చేయాలనుకుంటుంది, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ని అనుసరించి. సో దీని గురించి తెలుసుకోవాలంటే చిన్న బ్యాక్గ్రౌండ్ కూడా మనం తెలుసుకోవాలి. పోషన్ అభియాన్ అని చెప్పేసి, పోషన్ అభియాన్ అనే దాన్ని 2018లో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది. ఇండియాలో మాల్ న్యూట్రిషన్ కానీ అండ్ యాజ్ వెల్ యాజ్ మిగతా వాటిని కంట్రోల్ చేయడం కోసం 2018లో పోషన్ అభియాన్ అనే దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది. సో దాంట్లో భాగంగానే పోషన్ 2.0 పోషన్ మహాన్ అనే ఒక కార్యక్రమాన్ని, ఒక ప్రోగ్రామ్ ని సెప్టెంబర్ మంత్ మొత్తం కూడా ఎవరు నిర్వహించాలనుకుంటున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ ఎంపవర్మెంట్, చైల్డ్ ఎంపవర్మెంట్ అనేది మనకి నిర్వహించాలనుకుంటుంది. సో ఇందులో భాగంగా ఏం చేస్తారంటే సెప్టెంబర్ మొత్తాన్ని కూడా 4 వీక్స్ ఉంటాయి కదా, సో ఈ 4 వీక్స్ కి కూడా 4 థీమ్స్ ని నిర్వహించారండి. సో ఫస్ట్ వీక్ వచ్చేటప్పటికి మనకి ఏంటి అంటే ఒకటి పోషన్ వాటిక అనే దాన్ని లాంచ్ చేస్తారంట. సో పోషన్ వాటిక ఈజ్ ఇన్ దట్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అని చెప్తున్నారు. పోషన్ వాటిక అంటే మనకి పోషణ పరంగా కానీ న్యూట్రిషన్ పరంగా కానీ ఏవైతే మొక్కలు, ప్లాంట్స్ ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా నాటడం ఇలాంటివి చేస్తారంట పోషన్ వాటికలో. ఫస్ట్ వీక్, 1 సెప్టెంబర్ నుంచి 7th సెప్టెంబర్ మధ్యలో ఇది జరుగుతుంది. సో నెక్స్ట్ సెకండ్ వీక్ వచ్చేటప్పటికి ఇంకొక విధంగా దీన్ని డిజైన్ చేశారు. సో న్యూట్రిషన్ ఆఫ్ యోగా అండ్ ఆయుష్. సో యోగా అండ్ ఆయుష్ ని దీంట్లో ఎంగేజ్ చేయనున్నారు సెకండ్ వీక్ లో. అండ్ థర్డ్ వీక్ వచ్చేటప్పటికి ఈ న్యూట్రిషన్ కిట్స్ అనే వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తారు ప్రాంతాల వారీగా, రీజనల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్ కిట్స్. ఫోర్త్ వచ్చేటప్పటికి మాల్ న్యూట్రిషన్ చిల్డ్రన్స్ ని ఐడెంటిఫై చేసి సో వాళ్ళకి ఫుడ్ ని ప్రొవైడ్ చేస్తారంట. ఇలా సెప్టెంబర్ మొత్తం కూడా ప్లాన్ చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రస్తుతం స్మృతి ఇరానీ గారు మంత్రిగా ఉన్నారు. సో అలాంటి ఈ డిపార్ట్మెంట్ పోషన్ మహాన్ అనే దాన్ని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ని అనుసరించి స్టార్ట్ చేసింది. దీంట్లో 1 సెప్టెంబర్ లో ప్లానిటేషన్ వాటిక, 2nd సెప్టెంబర్ లో అంటే సెకండ్ వీక్ లో మనకి ఆయుష్ అండ్ యోగా, అండ్ థర్డ్ వీక్ లో సెప్టెంబర్ థర్డ్ వీక్ లో వచ్చేటప్పటికి రీజనల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్ కిట్స్. అండ్ 4th వీక్ లాస్ట్ వీక్ వచ్చేటప్పటికి మాల్ న్యూట్రిషన్ ఉన్న చిల్డ్రన్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ప్రాపర్ ఫుడ్ ని అందించడం జరుగుతుంది. ఇదంతా కూడా 1 month కి ప్లాన్ చేశారు. దాన్నే పోషన్ 2.0 అని చెప్పేసి చెప్తున్నారు. This is about the Portion 2.0 under the Portion Abhiyan. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అపాయింట్మెంట్ కి సంబంధించింది. ఇటీవల ఎస్తోనియా కంట్రీ యొక్క నూతన ప్రెసిడెంట్ గా ఆ దేశ యొక్క అధిపతిగా ఇటీవల మనకి ఎల్ఆర్ కెలాస్ అనే పర్సన్ అపాయింట్ అయ్యారు. దానికి సంబంధించిన న్యూస్ ఇది. ఎల్ఆర్ కెరీస్. సో ఈయన ఎస్తోనియా అనే కంట్రీకి నూతన ప్రెసిడెంట్ గా అపాయింట్ అయ్యారు.
అలాగే ఎస్తోనియా ఇది వరకు కరెంట్ అఫైర్స్లో ఉంది, ఎందుకంటే ఎస్తోనియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఒక ఫీమేల్ విమెన్ని ఒక విమెన్ని ప్రైమ్ మినిస్టర్గా ఎంపిక చేశారు. ఆమె పేరు వచ్చేటప్పటికి కెజా కెలాస్. ఎస్తోనియా కంట్రీ యొక్క ప్రైమ్ మినిస్టర్గా ప్రస్తుతం ఉన్నది కెజా కెలాస్ అనే పర్సన్. అలాగే ప్రెసిడెంట్గా ఉన్న పర్సన్ ఎవరు అంటే దట్ ఈజ్ ఎలార్ కెరీస్. సో ఈమె ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు, ఈయన ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇది ఈ రెండింటికి డిఫరెన్స్ అండి. అలాగే ఎస్తోనియా యొక్క కరెన్సీ వచ్చేటప్పటికి ఎస్తోనియన్ క్రూన్ అనేది దీని కరెన్సీగా ఉంది. ఎస్తోనియా యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి టాలిన్. సో టాలిన్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఎస్తోనియా. ఇది దీని యొక్క ఇన్ఫర్మేషన్. క్యాపిటల్ రాజధాని వచ్చేటప్పటికి టాలిన్ అండ్ కరెన్సీ వచ్చేటప్పటికి క్రూన్, ఎస్తోనియన్ క్రూన్. అండ్ ఎస్తోనియన్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేటప్పటికి కెజా కెలాస్. ఎస్తోనియన్ ప్రెసిడెంట్ వచ్చేటప్పటికి అలార్ కెరీస్ ఈజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ఎస్తోనియా. నెక్స్ట్ కరెంట్ అఫైర్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. సో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఒక పర్సన్ పేరు ఆంగ్చుక్. సో దోర్జే ఆంగ్చుక్ ఈజ్ హిజ్ నేమ్, బట్ మీరు ఆంగ్చుక్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఈయన లడాక్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. ఎస్పెషల్లీ లడాక్లో లే అనే ప్రాంతం దగ్గర మనకి హాన్లే అనే ప్రదేశం ఉంది, హాన్లే. సో ఈ హాన్లే ప్రదేశంలో ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ సెంటర్ ఉంది. ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ సెంటర్ అనేది మనకి హాన్లే అనే ప్రదేశంలో ఉంది, అది లే లడాక్లో. సో దాంట్లో వన్ ఆఫ్ ద ఇంజనీర్గా, వన్ ఆఫ్ ద మెంబర్గా ఉన్న పర్సన్ ఆంగ్చుక్. ఈయన వార్తల్లోకి ఎందుకు వచ్చారంటే ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ అని చెప్పి మనకు ఒకటి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఖగోళానికి సంబంధించిన పరిశోధనలు జరిపే సంస్థగా చెప్పొచ్చు ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్. సో దీనిని 1919లో స్థాపించారు. ఇది మనకి ప్యారిస్ కేంద్రంగా ఉంది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ప్యారిస్ ఇన్ ఫ్రాన్స్గా ఉంది. సో ఇలాంటి ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్లో వన్ ఆఫ్ ద మెంబర్గా ఇటీవల సెలెక్ట్ అయిన వ్యక్తి ఆంగ్చుక్. సో ఇది ఇక్కడ కరెంట్ అఫైర్. ద ఫస్ట్ ఇండియన్, సో మొట్టమొదటి ఇండియన్ ఒక ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్లోకి సెలెక్ట్ అయిన పర్సన్గా ఆంగ్చుక్ని చెప్పొచ్చు. ఇది కరెంట్ అఫైర్. ఇక్కడ మీరు చూడొచ్చు లడాక్ బేస్డ్ దోర్జే ఆంగ్చుక్ టు బీ ఇండక్టెడ్ యాజ్ అ హానరీ మెంబర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్. సో ఆంగ్చుక్ అనే వ్యక్తి ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్లో ఒక మెంబర్గా కన్సిడర్ చేయడం జరిగింది. ఒక ఇండియన్ ఇలాంటి దాంట్లో మనకి తీసుకోవడం అనేది ఫస్ట్ టైంగా చెప్తున్నారు. సో ఇది కరెంట్ అఫైర్. సో జీకే ఫ్యాక్టర్స్కి వచ్చేటప్పటికి ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న వన్ ఆఫ్ ద అబ్జర్వేటరీ ఆస్ట్రానమికల్ యూనియన్గా లేదా ఆస్ట్రానమికల్ అబ్జర్వేటరీ సెంటర్గా లడాక్లోని హాన్లేని చెప్తారు. అలాంటి దాంట్లో ఈయన చీఫ్ ఇంజనీర్గా ఉన్నారు. అండ్ ఈయన కనబర్చిన ఏదైతే ఇంట్రెస్ట్ కావచ్చు, ఈయన చేసిన పరిశోధనలు కావచ్చు, వీటన్నిటి వల్ల ఈ కాంట్రిబ్యూషన్ వల్ల ఈయనకి ఈ అర్హత అనేది దక్కింది. సో ఇది ఓవరాల్గా కరెంట్ అఫైర్ అండి. ఆంగ్చుక్ ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్కి మెంబర్గా ఎన్నికయ్యారు. ఈయన లడాక్లోని హాన్లేలో ఆస్ట్రానమికల్ అబ్జర్వేటరీలో చీఫ్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ప్యారిస్ కేంద్రంగా ఉంది. ప్రముఖ న్యూరాలజిస్ట్ ఒడిస్సాకి చెందిన బసంత్ కుమార్ అండ్ రీసెంట్గా ఇంటర్నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇన్ న్యూరాలజీగా చెప్పుకుని AANS అవార్డుని అందుకున్నారు. దానికి సంబంధించిన న్యూస్ గా చెప్పొచ్చు. సో ఈయన పేరు వచ్చేటప్పటికి బసంత్ కుమార్, ఈజ్ ఫ్రమ్ ఒడిస్సా అండ్ ఈయన ప్రముఖ న్యూరాలజిస్ట్ అంట. సో ఈయన ఏ అవార్డుని అందుకున్నారు అంటే అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ న్యూరాలజీ ఆఫ్ సర్జన్స్. సో న్యూరలాజికల్ ఆఫ్ సర్జన్స్, అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ న్యూరలాజికల్ సర్జన్స్ అనే అవార్డుని ఇటీవల అందుకున్నారు. ఈ అవార్డుని అందుకున్న ఫస్ట్ భారతీయుడిగా కూడా బసంత్ కుమార్ ఒక రికార్డ్ని క్రియేట్ చేశారని చెప్పొచ్చు. అలాగే 2018లో ఈయన డాక్టర్ BK రాయ్ లాంటి ప్రెస్టీజియస్ అవార్డుని కూడా అందుకున్నారు. సో ఇది ఈయనకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్. ద ప్రముఖ న్యూరాలజిస్ట్ అయిన ఒడిస్సాకి సంబంధించిన బసంత్ కుమార్ అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ న్యూరలాజికల్ సర్జన్స్ అవార్డుని ఇటీవల అందుకున్నారు. సో ఆయనకు సంబంధించిన కరెంట్ అఫైర్. అండ్ ఒడిస్సా చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్, ఒడిస్సా గవర్నర్ గణేషి లాల్ గా ఉన్నారు. ఒడిస్సా ఫ్రీక్వెంట్ గా కరెంట్ అఫైర్స్ లో కనిపిస్తుంది కాబట్టి ఈ రెండు బేస్ పాయింట్స్ ని కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ కరెంట్ అఫైర్ లో మాత్రం AANS అవార్డు ఎవరికి వచ్చింది, అమెరికన్ న్యూరలాజికల్ సర్జన్స్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే బసంత్ కుమార్. లేదా ఆయన ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని అడిగితే ఒడిస్సాగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఈజ్ ఫ్రమ్ ఒడిస్సా. సో శ్రీలంక డిక్లేర్డ్ ఫుడ్ ఎమర్జెన్సీ ఇన్ దేర్ కంట్రీ. సో శ్రీలంక ఇటీవల ఫుడ్ ఎమర్జెన్సీని వాళ్ళ కంట్రీలో డిక్లేర్ చేసింది. ఫారెన్ రిజర్వ్స్ యొక్క షార్టేజ్ వల్ల అండ్ ఎకనామిక్ క్రైసిస్ వల్ల ఇలాంటి ఫుడ్ షార్టేజ్ అండ్ ఫుడ్ క్రైసిస్ అనేది ఏర్పడినట్టు ఇటీవల మనకి శ్రీలంక ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో ఆల్రెడీ మనం చూసాం యునైటెడ్ నేషన్స్ జూలై మంత్లో ఒక రిపోర్ట్ ఇచ్చింది. యునైటెడ్ నేషన్స్ అండ్ యాజ్ వెల్ as ద ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్
ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కోవిడ్ కన్నా అతి ఎక్కువ ప్రమాదం అండ్ యాజ్ వెల్ యాజ్ అ మెయిన్ ప్రాబ్లం త్వరలో రానుంది, అది హంగర్ డెత్స్, హంగర్ ప్రాబ్లం, ఫుడ్ క్రైసిస్ అని ఆల్రెడీ జూలై మంత్లోనే రోమ్ కేంద్రంగా పనిచేస్తున్న ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వార్న్ చేసింది చాలా కంట్రీల్ని. సో అది వార్న్ చేసినట్టుగానే ఈ సెప్టెంబర్ మంత్లో మనకి శ్రీలంక ప్రభుత్వం అండ్ శ్రీలంక యొక్క ప్రెసిడెంట్ అయిన గోటబయ రాజపక్స, సో రాజపక్స ఈజ్ అ ప్రెజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ దట్ శ్రీలంక. సో ఆయన ఆ కంట్రీలో ఫుడ్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయడం జరిగింది. అలాగే శ్రీలంక యొక్క కరెన్సీగా శ్రీలంకన్ రూపీ ఉంది. శ్రీలంక యొక్క క్యాపిటల్గా మనకి జయవర్ధనపుర కోటే అండ్ యాజ్ వెల్ యాజ్ కొలంబో ఉన్నాయి. ఈ రెండింటిని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. క్యాపిటల్స్ రెండు జయవర్ధనపుర కోటే, కొలంబో. అండ్ శ్రీలంక యొక్క కరెన్సీ వచ్చేటప్పటికి శ్రీలంకన్ రూపీగా ఉంది. శ్రీలంకన్ రూపీ ఈజ్ అ కరెన్సీ ఆఫ్ శ్రీలంక. అండ్ శ్రీలంక యొక్క ప్రెసిడెంట్గా గోటబయ రాజపక్స ఉన్నారు. ఆయన స్టేట్ ఆ కంట్రీలో మనకి ఫుడ్ ఎమర్జెన్సీ క్రైసిస్ అనే దాన్ని మనకి డిక్లేర్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ శ్రీలంక డిక్లేర్స్ ఫుడ్ ఎమర్జెన్సీ ఇన్ దేర్ కంట్రీ. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ బిల్ డెస్క్ అనే దానికి సంబంధించింది. సో బిల్ డెస్క్ అనేది భారతదేశంలోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆన్లైన్ పేమెంట్ గేట్వేగా చెప్తారు. సో ఈ బిల్ డెస్క్ అనే దాన్ని 2000 ఇయర్లో ముంబై కేంద్రంగా ఎంఎన్ శ్రీనివాసన్ అండ్ ఇంకొక ఇద్దరు వ్యక్తులతో కలిసి స్థాపించారు. సో అలాంటి బిల్ డెస్క్ ని ఇండియా యొక్క వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆన్లైన్ పేమెంట్ గేట్వేగా పిలిచే బిల్ డెస్క్ ని ఇటీవల నెదర్లాండ్ కంపెనీ అయిన ప్రాసెస్ అని చెప్పేసి ఉంది. సో ప్రాసెస్ ఈజ్ అ నెదర్లాండ్స్ బేస్డ్ కంపెనీ. ఇది వచ్చేటప్పటికి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆన్లైన్ టెక్నాలజీ ఇన్వెస్టర్ కంపెనీగా చెప్తున్నారు. అలాంటి ఆన్లైన్ టెక్నాలజీ ఇన్వెస్టర్ కంపెనీగా ఉన్న ప్రాసెస్ నెదర్లాండ్ బేస్డ్ కంపెనీ ఇటీవల బిల్ డెస్క్ అనే దాన్ని $4.7 బిలియన్ కి కైవసం చేసుకుని ఆల్రెడీ దీనికి ఒక ఎగ్జిస్టెడ్ ఫినాన్స్ ప్లాట్ఫామ్ ఉంది, దాని పేరు పేయూ. సో పేయూ అనేది కూడా మనకి ప్రాసెస్ కంపెనీకి సంబంధించింది. ఇప్పుడు ఈ బిల్ డెస్క్ ని ఈ పేయూతో మర్జ్ చేయాలనుకుంటుంది ప్రాసెస్, దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో ప్రాసెస్ కి సంబంధించిన ఆల్రెడీ ఉన్న పేయూని ఇది ఏదైతే సొంతం చేసుకుందో బిల్ డెస్క్ తో ఇటీవల మర్జ్ చేయనుంది. సో దానికి సంబంధించిన ఓవరాల్ కరెంట్ అఫైర్. అలాగే నెదర్లాండ్స్ కరెంట్ అఫైర్ లో ఉంది కాబట్టి నెదర్లాండ్స్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి మనకి ఆమ్స్టర్డామ్ గా ఉంది. ఆమ్స్టర్డామ్ లోనే ప్రపంచంలో మొట్టమొదటి 3D ప్రింటెడ్ స్టీల్ బ్రిడ్జ్ ని ఇనాగ్రేట్ చేశారు ఇటీవల. అలాగే నెదర్లాండ్స్ యొక్క కరెన్సీ వచ్చేటప్పటికి యూరోగా ఉంది. నెదర్లాండ్స్ కరెన్సీ యూరో. నెదర్లాండ్స్ యొక్క క్యాపిటల్ ఆమ్స్టర్డామ్. నెదర్లాండ్స్ లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్వెస్టర్ టెక్నాలజీ కంపెనీగా ప్రాసెస్ ని చెప్తారు. ఆ ప్రాసెస్ కి ఆల్రెడీ పేయూ అనే ఒక ఫినాన్షియల్ ప్లాట్ఫామ్ అనేది ఉంది. ఆ పేయూతో ఇటీవల ఇది కైవసం చేసుకున్న భారతదేశం యొక్క వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆన్లైన్ పేమెంట్ గేట్వేగా చెప్పే బిల్ డెస్క్ ని మర్జ్ చేయనుంది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో ద పేయూ ఎక్వైర్స్ బిల్ డెస్క్ ఫర్ $4.7 బిలియన్. ఎక్సర్సైజ్ జేపాడ్ 2021 ఈజ్ ఇన్ న్యూస్. సో ఈ ఎక్సర్సైజ్ జేపాడ్ అనే యుద్ధ విన్యాసాన్ని ప్రతి సంవత్సరం కూడా మనకి ఎవరు నిర్వహిస్తున్నారంటే రష్యా. సో దాదాపుగా మనకి 12 కంట్రీలకి పైగా ఈ యుద్ధ విన్యాసంలో పాల్గొంటున్నాయి. అండ్ అటు యురేషియన్ కంట్రీస్, సౌత్ ఏషియన్ కంట్రీస్ ఇవన్నీ కూడా పాల్గొంటున్నాయి. అండ్ ఎస్పెషల్లీ ఈ యుద్ధ విన్యాసం అనేది టెర్రరిస్ట్ ఆపరేషన్స్కి ఎలా యాంటీగా అంటే ఎలా ఆపోజిట్గా కౌంటర్ అటాక్ ఇవ్వాలి అనే దాని మీద సో ఈ ఎక్సర్సైజ్ యొక్క థీమ్ అనేది డిజైన్ చేయబడింది. అలాంటి ఎక్సర్సైజ్ జాపాడ్ అనే దాంట్లో ఈ 12కు పైగా కంట్రీల్లో ఇండియా కూడా పార్టిసిపేట్ చేయనుంది. ఇండియాకి సంబంధించి ఎస్పెషల్లీ నాగ్ అనే బెటాలియన్ ఈ యుద్ధ విన్యాసంలో పాల్గొననుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. చాలా యుద్ధ విన్యాసాలు మనం ప్రతిసారి కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేస్తున్నాం. జాయేద్ తల్వార్ అనేది యుఏఈతో ఇండియా నిర్వహించింది. అల్ మొహమ్మద్ అల్ హిందీ అనే ఎక్సర్సైజ్ సౌదీ అరేబియాతో కండక్ట్ చేశాం. అలాగే యుద్ధ అభ్యాస్ వజ్రప్రహార్ అనే యుద్ధ విన్యాసాలు యుఎస్ఏతో కండక్ట్ చేశాం. సో ఇలా ఒక్కొక్క యుద్ధ విన్యాసాన్ని ఇండియా కండక్ట్ చేసుకుంటూ వస్తుంది. అలాగే రష్యా కండక్ట్ చేయబోతున్న అతిపెద్ద మల్టీ నేషనల్ లేదా మల్టీ కంట్రీ యుద్ధ విన్యాసమైన జాపాడ్ అనే దాంట్లో ఇండియా కూడా పార్టిసిపేట్ చేయబోతుంది. ఇండియాకి సంబంధించిన ఎస్పెషల్లీ నాగ్ బెటాలియన్ అనేది దాంట్లో రిప్రజెంట్ చేయబోతుంది. సో ఇది ఇక్కడ మనకి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. ఎక్సర్సైజ్ జాపాడ్ 2021. హరికేన్ ఐడా ఈజ్ ఇన్ న్యూస్. సో హరికేన్ ఐడా ఇటీవల సౌత్ అమెరికా తీర ప్రాంతాన్ని కంప్లీట్ గా కొలాప్స్ చేసింది అని చెప్పేసి మనకి న్యూస్ రావడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది వరకే చూసాం. ఇండియాలో ఆల్రెడీ తౌటే, యాస్ లాంటి సైక్లోన్స్ ఇండియాని ప్రభావితం చేశాయి. అలాగే సౌత్ అమెరికాని ఎస్పెషల్లీ హరికేన్ ఐడా అనేది ఇటీవల ఎఫెక్ట్ చేసినట్టు చెప్తున్నారు. అండ్ సౌత్ అమెరికా
అమెరికాలో ఎస్పెషల్లీ లూసియానా అనే కంట్రీని ఇది ఎక్కువగా ఎఫెక్ట్ చేసింది అండ్ దాదాపుగా 1 మిలియన్ పీపుల్ ఈ హరికేన్ వల్ల నష్టపోయినట్టు చెప్తున్నారు. 2005 తర్వాత లూసియానా ప్రాంతంలో సంభవించిన అతిపెద్ద హరికేన్గా హరికేన్ ఐడాని చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈస్ కరెంట్ అఫైర్ అబౌట్ హరికాన్ ఐడా విచ్ ఈస్ రీసెంట్లీ ఎఫెక్టెడ్ సౌత్ అమెరికా ఎస్పెషల్లీ లూసియానా ప్లేస్. సో ఇటీవల మనకి యూ బ్రీత్ లైఫ్ అనేది కరెంట్ అఫైర్స్లో ఉంది. అది ప్రపంచంలోనే ఫస్ట్ ప్లాంట్ బేస్డ్ అండ్ స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్గా చెప్తున్నారు. సో ఎయిర్ ప్యూరిఫైయర్గా ఎస్పెషల్లీ మనకి ఇండోర్ ఎయిర్ ప్యూరిఫైయర్గా పిలువబడే యూ బ్రీత్ లైఫ్ అనేది మనకి న్యూస్లో ఉంది. దీనిని మ్యానుఫ్యాక్చర్ చేసింది ఒకటి ఐఐటి రూపార్ యొక్క మేనేజ్మెంట్ అండ్ స్టూడెంట్స్ అండ్ దాంతోపాటు ఐఐటి కాన్పూర్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఢిల్లీ యూనివర్సిటీ. సో ఢిల్లీ యూనివర్సిటీ, ఐఐటి కాన్పూర్ అండ్ ఐఐటి రూపార్. సో వీళ్ళందరూ కలిసి ఫస్ట్ టైం ఇండోర్ అంటే మనకి లోపల ప్రాంతాలది స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఇండోర్ స్పేస్లో ఉన్న ఎయిర్ని ప్యూరిఫైయర్ చేయడానికి ఒక స్మార్ట్ ప్లాంట్ సిస్టమ్ని స్టార్ట్ చేశారు. దాన్నే యూ బ్రీత్ లైఫ్ అని చెప్పేసి పిలుస్తున్నారు. ఈ కరెంట్ అఫైర్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇటీవల ఇండోర్ స్పేస్లో ఉన్న ఎయిర్ని ప్యూరిఫై చేయడానికి వచ్చిన ప్రాజెక్ట్ ఏది అని అడిగితే యూ బ్రీత్ లైఫ్ లేదా యూ బ్రీత్ లైఫ్ అనే దాన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఐఐటి కాన్పూర్, ఐఐటి రూపార్ అండ్ ఢిల్లీ యూనివర్సిటీకి సంయుక్తంగా కలిసి ఈ యూ బ్రీత్ లైఫ్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారని చెప్పొచ్చు. సో అది ఇక్కడ మనకి కరెంట్ అఫైర్. ఈరోజు ఏవైతే మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకున్నామో వాటి రివ్యూ చూద్దాం. సో ఫస్ట్ వన్, అమూల్ ర్యాంక్స్ 18th in the Rabobank 2021 గ్లోబల్ డైరీ టాప్ 20 రిపోర్ట్. సో మనకి గ్లోబల్ డైరీ టాప్ 20 రిపోర్ట్లో మనకి అమూల్ బ్యాంక్ వచ్చేటప్పటికి 18th, అమూల్ డైరీ వచ్చేటప్పటికి 18th ర్యాంక్ని సొంతం చేసుకుంది. అలాగే లాక్టిల్స్ అనే సంస్థ ఫ్రెంచ్ కంపెనీ, అది టాప్ పొజిషన్లో ఉంది. అమూల్ని స్థాపించిన పర్సన్స్ ఒకళ్ళు పటేల్ అండ్ ఇంకొకళ్ళు వచ్చేటప్పటికి మనకి వెర్గీస్ కురియన్ ఈజ్ అ మెయిన్ పర్సన్ అండ్ భారతదేశంలో మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా కూడా వెర్గీస్ కురియన్ని చెప్తారు. అండ్ ద నెక్స్ట్ వచ్చేటప్పటికి రాజస్థాన్ గవర్నమెంట్ అవానీ లకేరా అనే పర్సన్ని మనకి ఇటీవల బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ బేటీ బచావో బేటీ పడావో కింద డిక్లేర్ చేసింది ఆ రాష్ట్రానికి సంబంధించి. అవానీ లకేరా అనే పర్సన్, ఈమె వచ్చేటప్పటికి భారతదేశంలో పారా ఒలింపిక్స్ విభాగంలో అండ్ దట్టు షూటింగ్లో ఇండియాకి గోల్డ్ మెడల్ని తీసుకొచ్చిన మొట్టమొదటి మహిళగా రికార్డ్ని క్రియేట్ చేశారు ఇటీవల. అలాంటిది ఆమె స్వతహాగా రాజస్థాన్కి సంబంధించిన వ్యక్తే. అందుకే రాజస్థాన్ ప్రభుత్వం ఆమెని ఆ రాష్ట్రంలో ఉన్న బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రామ్ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా చేసింది. అండ్ ద నెక్స్ట్ వన్, పోషన్ 2.0. పోషన్ అభియాన్ అనేది 2018లో స్టార్ట్ అయింది. అయితే పోషన్ 2.0ని మనకి సెప్టెంబర్ మంత్లో పోషన్ మహాన్ కింద మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ లాంచ్ చేయడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనకి సెప్టెంబర్ వీక్ మొత్తం కూడా 4 weeks కింద ఈ ఒక్కొక్క వీక్లో కూడా ఒక్కొక్క పోషన్కి సంబంధించిన ప్రోగ్రామ్ కావచ్చు, స్కీమ్ కావచ్చు, అలాంటి దాన్ని ప్లాన్ చేశారు. ఫస్ట్ వీక్లో వచ్చేటప్పటికి మనకి పోషన్ వాటిక అనే దాన్ని స్టార్ట్ చేశారు. సెకండ్ వీక్ వచ్చేటప్పటికి యోగా, ఆయుష్ లాంటి వాటిని ప్లాన్ చేశారు. థర్డ్ వీక్ వచ్చేటప్పటికి న్యూట్రిషన్ కిట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం. ఫోర్త్ వచ్చేటప్పటికి మాల్ న్యూట్రిషన్ ఉన్న చిల్డ్రన్ని గుర్తించి వాళ్ళకి ఫుడ్ని సప్లై చేయడం. ఇవన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ విమెన్ చైల్డ్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో త్వరలో జరగనున్నాయి. అండ్ ద నెక్స్ట్ వన్, యూటీ ఆఫ్ చండీగఢ్ IAF సైన్స్ అ ప్యాక్ట్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అదేంటంటే చండీగఢ్లోని మన గవర్నమెంట్ ప్రెస్ బిల్డింగ్ దగ్గర ఆ పరిసర ప్రాంతాల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క హెరిటేజ్ సెంటర్ని త్వరలో నియమించనున్నారు. ఈ మేరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్, చండీగఢ్ యూనియన్ టెరిటరీ రెండు కూడా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం, లడాక్ డిక్లేర్డ్ స్నో లెపర్డ్ అండ్ బ్లాక్ నెక్డ్ క్రేన్. సో లడాక్ కేంద్ర పాలిత ప్రాంతం, ఆ కేంద్ర పాలిత ప్రాంతం యొక్క ఏమంటాం యానిమల్, జంతువు కింద స్నో లెపర్డ్ మంచు చిరుత పులిని, అలాగే పక్షి కింద వచ్చేటప్పటికి బ్లాక్ నెక్డ్ క్రేన్ని డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి న్యూరో సర్జన్ బసంత్ మిశ్రా, ఒడిస్సాకి చెందిన న్యూరో సర్జన్ అయిన బసంత్ మిశ్రా ఫస్ట్ ఇండియన్గా రికార్డు క్రియేట్ చేశారు అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ న్యూరోలాజికల్ సర్జన్ అవార్డుని పొందడం ద్వారా. అండ్ ద నెక్స్ట్ వచ్చేటప్పటికి రామన్ మెగాసిస్ అవార్డ్, నోబెల్ ప్రైజ్తో ఈక్వల్గా చెప్పుకునే ఆసియా కేంద్రంగా ఇచ్చే ఒక పెద్ద ప్రతిష్టాత్మకమైన అవార్డు కింద రామన్ మెగాసిస్ అవార్డుని చెప్తారు. ఇదే రామన్ మెగాసిస్ అవార్డుని ఇటీవల బంగ్లాదేశ్కి చెందిన ఫిరదౌసి కాద్రి అనే పర్సన్ తీసుకున్నారు. అండ్ పాకిస్తాన్కి చెందిన మొహమ్మద్ అమ్జాద్ అనే పర్సన్ తీసుకున్నారు. అండ్ ఫిలిప్పైన్స్కి చెందిన రాబర్ట్ బెలోన్ అనే పర్సన్, అలాగే ఇండోనేషియాకి చెందిన ఒక సంస్థ వాచ్ డాగ్ అనేది, సో ఈ వాచ్ టాక్ అనేది, ఇలాంటివన్నీ కూడా ఈ అవార్డుని తీసుకున్నారు.
తీసుకున్నాయి. SBI ఓపెన్ ఫ్లోటింగ్ ATM అండ్ దాల్ లేక్. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ఉన్న దాల్ లేక్ ఫ్రెష్ వాటర్ లేక్ మీద అండ్ SBI ఒక ఫ్లోటింగ్ ATMని ఏర్పాటు చేసింది. 2004లో కేరళలో ఎర్నాకులం దగ్గర ఆల్రెడీ ఒక ఫ్లోటింగ్ ATMని ఏర్పాటు చేసింది కేరళ. దాని తర్వాత మళ్ళీ దాల్ లేక్ మీద ఈ ఫ్లోటింగ్ ATMని ఏర్పాటు చేసింది. అండ్ ద నెక్స్ట్ వన్, PayU acquires BillDesk for the $4.7 billion. నెదర్లాండ్స్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రాసెస్ అనే కంపెనీ అండ్ PayU అనే ఒక ఫినాన్షియల్ ఫామ్ని స్థాపించింది, ఫినాన్షియల్ ప్లాట్ఫామ్ని. అదే PayU సంస్థతో ఇటీవల అది ఎక్వైర్ చేసిన BillDeskని కూడా కలుపునుంది. BillDesk అనేది భారతదేశంలో 2000 సంవత్సరంలో ముంబై కేంద్రంగా స్థాపించారు. భారతదేశం యొక్క అతిపెద్ద ఆన్లైన్ గేట్వే పేమెంట్గా కూడా దాన్ని చెప్తున్నారు. అండ్ ద నెక్స్ట్ వచ్చేటప్పటికి లడాక్ బేస్డ్ ఆంగ్చుక్ ఈజ్ అ హానరీ మెంబర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్. సో ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ 1919లో ప్యారిస్ కేంద్రంగా స్థాపించారు. సో దాంట్లో ఫస్ట్ ఇండియన్గా వన్ ఆఫ్ ద మెంబర్గా లడాక్కి చెందిన ఆంగ్చుక్ అనే పర్సన్ మనకి సెలెక్ట్ అయ్యారు. ఇదే ఆంగ్చుక్ మనకి ఇండియన్ అబ్జర్వేటరీ సిస్టమ్ అని చెప్పేసి లడాక్లోని హాన్డే ప్రదేశంలో ఉంది. సో దాంట్లో చీఫ్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు. ఆయన చేసిన కాంట్రిబ్యూషన్కి ఖగోళ శాస్త్రంలో సో ఈయనకి ఈ అర్హత దక్కిందని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి శ్రీలంక డిక్లేర్ ఫుడ్ ఎమర్జెన్సీ. సో ఫుడ్ క్రైసిస్, సో ఫుడ్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసింది శ్రీలంక. శ్రీలంక యొక్క ప్రెసిడెంట్, ఆ కంట్రీ ప్రెసిడెంట్ అయిన గోటబయ రాజపక్సే ఇటీవల ఆ ఫుడ్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎలార్ కెరీస్ ఈజ్ ఎలెక్టెడ్ యాజ్ అ ఎస్తోనియాస్ న్యూ ప్రెసిడెంట్. ఎస్తోనియా న్యూ ప్రెసిడెంట్గా ఎలార్ కెరీస్ అనే పర్సన్ అపాయింట్ అవడం జరిగింది ఇటీవల. సో ఇది వరకు ఆల్రెడీ ఎస్తోనియా యొక్క ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్గా కెజా కెలాస్ అపాయింట్ అయ్యారు. సో అలాగే ఇటీవల ప్రెసిడెంట్గా ఎలార్ కెరీస్ అపాయింట్ అవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి వరల్డ్ ఫస్ట్ యూ బ్రీత్ లైఫ్ అనే ఒక ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ సిస్టమ్ని IIT కాన్పూర్, IIT రూపా, ఢిల్లీ యూనివర్సిటీస్ కలిసి సంయుక్తంగా స్థాపించాయి. అండ్ ద నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎక్సర్సైజ్ జాపాడ్ 2021 అనేది మనకి న్యూస్లో ఉంది. ఇది రష్యా నిర్వహిస్తున్న అతిపెద్ద యుద్ధ విన్యాసంగా చెప్పొచ్చు. దాదాపుగా 12 కంట్రీలకి పైగా యురేషియాకి సంబంధించి, సౌత్ ఏషియాకి సంబంధించిన కంట్రీలు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అండ్ వాటితో పాటుగా ఇండియా కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఇండియాకి సంబంధించిన నాగా బెటాలియన్ ముఖ్యంగా దీంట్లో పాల్గొంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి హరికేన్ ఐడా. సో హరికేన్ ఐడా అనేది ఇటీవల సౌత్ అమెరికాలోని లుసియా ప్రాంతాన్ని ఎక్కువగా హిట్ చేసింది. దాదాపుగా 1 మిలియన్ పీపుల్ దీనివల్ల ఎఫెక్ట్ అయ్యారు. 2005లో సంభవించిన హరికేన్ తర్వాత అంత తీవ్రంగా లుసియా ప్రాంతంలో కానీ సౌత్ అమెరికా ప్రాంతంలో కానీ వచ్చిన హరికేన్ ఐడాని చెప్పడం జరుగుతుంది. సో ఇవి ఓవరాల్గా ఈరోజు మనం డిస్కస్ చేసిన కరెంట్ అఫైర్స్గా చెప్పొచ్చు. థ్యాంక్ యూ.